చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఒకప్పుడు మనిషి గుణగణాలు చూసి బంధాలు కలుపుకునేవారు, కానీ ఇప్పుడు డబ్బులు చూసి బంధాలు కలుపుకుంటున్నారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం డబ్బు కోసం తమ కంటే చిన్నవారిని పెళ్లి చేసుకున్న నటీమణుల విషయమే. ప్రేమ ఎప్పుడు ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రేమ ముందు సామాన్యులైన సెలబ్రిటీస్ అయినా సమానమే. అయితే హీరోయిన్లు కొంతమంది వయసులో తమ కంటే చిన్నవారిని ప్రేమించి పెళ్లి చేసుకుని తమ అభిమానులకి షాక్ ఇచ్చారు. ఎందుకంటే మన భారత సంస్కృతిలో అబ్బాయి వయసు ఎక్కువగా ఉండాలని, అమ్మాయి వయసు తక్కువ ఉండాలని, అప్పుడే వారిద్దరికి అండర్స్టాండింగ్ వచ్చి మంచి లైఫ్ ని లీడ్ చేస్తారని మన పెద్దలు చెప్తుంటారు. కానీ కొంతమంది హీరోయిన్స్ అలాంటి నిబంధనలకి కట్టుబడకుండా ప్రేమ పుట్టడానికి వయసుతో సంబంధం లేదంటూ తమకన్నా చిన్నవారిని పెళ్లి చేసుకుని చాలా మందికి ఆదర్శంగా నిలుస్తూ అందులో కొంతమంది తమ జీవితాన్ని ఆనందంగా కూడా గడుపుతున్నారు. అలా తమకన్నా చిన్నవారిని పెళ్లి చేసుకున్న నటీమణులు ఎవరనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా నమ్రతా శిరోడ్కర్. ఈమె 1972 జనవరి 22న ముంబైలో జన్మించింది. ఇక అలా మోడలింగ్ మీదున్న ఇంట్రెస్ట్ తో ఈమె 1993లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని టైటిల్ ని గెలవడంతో తనకి హిందీ మూవీస్ లో యాక్ట్ చేసే ఛాన్సులు కూడా వచ్చాయి. అలా ఆ మూవీస్ వల్ల తనకి అంతలా పేరు రాలేదు గాని 2000 సంవత్సరంలో తెలుగులో వంశీ అనే మూవీలో హీరో మహేష్ బాబుతో యాక్ట్ చేసేటప్పుడు వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా వీరి ప్రేమ విషయం కృష్ణ గారికి మరియు తన ఇంట్లో వారికి తెలిసి ఎవరూ ఒప్పుకోలేదు. ఇందుకు కారణం మహేష్ బాబు నమ్రత కంటే 4 ఏళ్లు చిన్నవాడవడం. అలా వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరదని చెప్పడంతో తమకి వేరే దారి లేక నమ్రత మహేష్ బాబుని బాంబేకి తీసుకెళ్లి తమ ఫ్యామిలీ మెంబర్స్ ముందు సీక్రెట్ గా 2005లో పెళ్లి చేసుకుని వీరిద్దరూ ఒకటయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇక పెళ్లి తర్వాత సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసిన నమ్రత ఇప్పుడు హ్యాపీగా తన ఫ్యామిలీతో లైఫ్ ని లీడ్ చేస్తూ మధ్య మధ్యలో కొన్ని మూవీస్ కి ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తుంది. రెండోది ఐశ్వర్యరాయ్ బచ్చన్. ఐశ్వర్యరాయ్ ఈమె 1973 నవంబర్ 1న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. అలా ఈమెకి మోడలింగ్ పై ఉన్న మక్కువతో 1994లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనగా అందులో ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచిన అదే సంవత్సరం మిస్ వరల్డ్ టైటిల్ ని గెలుచుకొని అందరి దృష్టిని తన వంక ఆకర్షించింది. అంతేకాకుండా సినీ రంగంలోకి కూడా ప్రవేశించి స్టార్ హీరోయిన్ గా ఎదిగి తన సత్తా ఏంటో చాటుకుంది. ఇక ఈ క్రమంలోనే దాయ్ అక్షర్ ప్రేమ్ కి అనే మూవీలో అభిషేక్ బచ్చన్ తో నటించేటప్పుడు ఇద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది. అలా మొదట్లో అభిషేక్ ఫ్యామిలీకి చెప్పగా వారు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇందుకు కారణం ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ కంటే 4 సంవత్సరాలు పెద్దదై ఉండడమే. ఇక అలా ఫైనల్ గా అభిషేక్ బచ్చన్ పట్టువదలని విక్రమార్కుల్లా పట్టుబట్టుకొని కూర్చోవడంతో తమ ఒక్కగానొక్క కొడుకుని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక అందరూ వీరి పెళ్లికి ఒప్పుకొని 2007లో ఐశ్వర్యరాయ్ కి అభిషేక్ బచ్చన్ కి గ్రాండ్ గా పెళ్లి చేశారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2011 నవంబర్ 16న ఆరాధ్య అనే అమ్మాయి కూడా జన్మించింది. ఇక ఎప్పుడైతే తమకి కూతురు పుట్టిందో అప్పటి నుండి ఐశ్వర్యరాయ్ సినిమాల్ని తగ్గించి ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ తన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ ఐశ్వర్య రజనీకాంత్. ఈమె 1982 జనవరి 1న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. తండ్రి రజనీకాంత్, తల్లి లత. ఐశ్వర్య కాలేజీలో చదివేటప్పుడు శింబుని ప్రేమించి అతనితో పీకల్లోతు ప్రేమలో ఉండడం వల్ల వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి అవి గొడవలుగా మారి తారాస్థాయికి వెళ్లడంతో ఆ తర్వాత బ్రేకప్ చేసుకుని విడిపోయారు. ఇక ఈ క్రమంలోనే ఐశ్వర్య ధనుష్ ని మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా కలవడం. అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక ఒక స్టేజ్ లో వీరిద్దరికి అండర్స్టాండింగ్ రావడంతో పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాలకి చెప్పగా ఐశ్వర్య ధనుష్ కంటే 1 ఇయర్ పెద్దదై ఉండడంతో వారు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ ఐశ్వర్య పట్టువదలని విక్రమార్కుల్లా పెళ్లంటూ చేసుకుంటే ధనుష్ నే చేసుకుంటానని పట్టుబట్టుకొని కూర్చోవడంతో రజనీకాంత్ కి వేరే దారి లేక వీరిద్దరికి 2004లో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా యాత్రరాజు లింగ
లింగరాజు అనే ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక అలా అన్ని బాగా సాగుతున్నప్పుడే ధనుష్ కి హీరోయిన్స్ తో ఏర్పడిన ఎఫ్ఐఆర్స్ కారణంగా భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధాలు మొదలై అవి తారాస్థాయికి వెళ్లడంతో ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ కత్రినా కైఫ్. ఈమె 1983 జూలై 16న లండన్ లో జన్మించింది. అలా కొన్ని సంవత్సరాలు మోడలింగ్ లో రాణించి 2003లో హిందీ సినిమాల్లో అరంగేట్రం చేయగా ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సపోర్ట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ తో కొన్ని సంవత్సరాలు డేట్ చేయగా ఆ తర్వాత రణబీర్ కపూర్ తో పెళ్లి పీటల దాకా వెళ్లి వీరిద్దరికి అండర్స్టాండింగ్ రాక బ్రేకప్ చేసుకుని విడిపోయారు. ఇక అలా ఇంతవరకు ఒక్క మూవీలో కూడా కలిసి యాక్ట్ చేయని హీరో విక్కీ కౌశల్ ని కత్రినా కైఫ్ ఒక అవార్డ్ ఫంక్షన్ లో కలవడం, అలా వీరిద్దరికి మాటల్లో మంచి అండర్స్టాండింగ్ కుదరడంతో వెంటనే మొబైల్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని అప్పటి నుండి తరచూ మాట్లాడుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలెట్టారు. అలా వీరు డేట్ స్టార్ట్ చేసిన కొన్ని నెలలకే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవ్వగా ఈ పెళ్లికి విక్కీ కౌశల్ ఇంట్లో ఒప్పుకోలేదు. ఎందుకంటే కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ కంటే 6 సంవత్సరాలు పెద్దదై ఉండడంతో వారు ఈ పెళ్లి వద్దని చెప్పినా విక్కీ కౌశల్ మాత్రం పెళ్లంటూ చేసుకుంటే కత్రినా కైఫ్ నే చేసుకుంటానని పట్టుబట్టుకొని కూర్చోవడంతో ఇరు కుటుంబాలకు వేరే దారి లేక 2021లో జైపూర్ లో వీరిద్దరికి గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. ఇక ఆ మధ్యలో వీరు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వచ్చినా అవి భార్యాభర్తల మధ్య జరిగే చిన్న గొడవలే తప్ప సీరియస్ గొడవలు కాదని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రియాంక చోప్రా. ఈమె 1982 జూలై 18న పంజాబ్ లో జన్మించింది. ప్రియాంకకి చిన్నప్పటి నుండి మోడలింగ్ మీద ఉన్న మక్కువతో 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో పాల్గొనగా తను ఆ కిరీటాన్ని దక్కించుకుంది. అలా ఈమెకి వచ్చిన ఫేమ్ తో హిందీ మూవీస్ లోకి రంగప్రవేశం చేసి షారూక్ ఖాన్ సపోర్ట్ తో ఈమె కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలా ఈమె పేరు రణబీర్ కపూర్, హర్మాన్ బవేజా లాంటి హీరోలతో కూడా వినిపించిన కొద్ది రోజులకే ఆ రిలేషన్స్ బ్రేకప్ తో ఎండ్ అవ్వడంతో ప్రియాంక తన దృష్టిని హాలీవుడ్ వైపు మళ్లించింది. ఇక అలా అక్కడ ఒక వెబ్ సిరీస్ చేసేటప్పుడు మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా ప్రియాంక హాలీవుడ్ సింగర్ అయిన నిక్ జోనస్ ని కలవగా ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి 2017లో ఇద్దరు ఒక ఫంక్షన్ కి జంటగా వచ్చి తమ ప్రేమని అందరికీ తెలియజేశారు. కానీ వీరి రిలేషన్ ఎవరు కూడా అంతలా సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే ప్రియాంక నిక్ జోనస్ కంటే 11 సంవత్సరాలు పెద్దదై ఉండటమే. కానీ ఈ జంట 2018లో రాజస్థాన్ లో పెళ్లి చేసుకోవడంతో యావత్ ప్రపంచం షాక్ కి గురైంది. అలా ఆ తర్వాత వీరిద్దరూ సరోగేసి ద్వారా ఒక అమ్మాయికి జన్మనివ్వగా ఇప్పుడు ఆ పాపతో హ్యాపీగా తమ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ బిపాషా బసు. టక్కరి దొంగ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె 1979 జనవరి 7న కోల్కతాలో జన్మించింది. అలా మోడలింగ్ తో తన కెరియర్ ని మొదలుపెట్టిన బిపాషా బసు 2000 సంవత్సరంలో హిందీ మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చి మహేష్ భట్ సపోర్ట్ తో బిజియెస్ట్ హీరోయిన్ గా మారింది. ఇక ఈ క్రమంలోనే తన కో ఆర్టిస్ట్ అయిన జాన్ అబ్రహం తో తనకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ 8 సంవత్సరాలు సహజీవనం చేశారు. కానీ ఆ తర్వాత వీరిద్దరికి అండర్స్టాండింగ్ కుదరక మనస్పర్ధాలు వచ్చి గొడవలు ఏర్పడడంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకుని విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు. అలా ఆ తర్వాత బిపాషా బసు అలోన్ అనే మూవీలో హీరోగా చేసిన కరణ్ గ్రోవర్ అనే సీరియల్ నటుడితో ప్రేమలో పడి కరణ్ గ్రోవర్ తనకంటే 4 ఏళ్లు చిన్నవాడైనా అప్పటికే అతనికి 2 సార్లు పెళ్లై విడాకులైనా అదంతా పట్టించుకోకుండా బిపాషా బసు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇక అలా వీరి పెళ్లికి బిపాషా బసు ఇంట్లో ఒప్పుకోకపోయినా బిపాషా బసు వారికి ప్రెజర్ ఇవ్వడం, మరోవైపు కూతురికి కూడా అప్పటికే 38 ఏళ్ళు అవడంతో తమకి వేరే దారి లేక ఒప్పుకొని బిపాషా బసుకి కరణ్ గ్రోవర్ కి 2016లో పెళ్లి చేశారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2022లో ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇక అలా కూతురు పుట్టాక పూర్తిగా సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసిన బిపాషా తను స్టార్ట్ చేసిన బిజినెస్ లని చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ శిల్పా శెట్టి. ఈమె 1975 జూన్ 8న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. అలా ఈమె తండ్రి పని నిమిత్తం ముంబైకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో అప్పటి నుండి ముంబైలోనే ఉంటూ మోడలింగ్ లో ట్రై చేయగా శిల్పా శెట్టికి మోడలింగ్ లో వచ్చిన ఫేమ్ తో 1992లో హిందీ మూవీస్ లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈమెకి అక్షయ్ కుమార్ తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉంటూ వచ్చారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ బ్రేకప్ చేసుకోగా శిల్పా శెట్టి ఒంటరిగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే లండన్ లో బిగ్ బ్రదర్ అనే రియాలిటీ షోలో పాల్గొనిందో అక్కడి బిజినెస్ మ్యాన్ అయిన రాజ్ కుంద్రాతో శిల్పా శెట్టికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి రాజ్ కుంద్రాకి అప్పటికే పెళ్ళై పిల్లలున్నా కూడా అదంతా పట్టించుకోకుండా శిల్పా శెట్టి అతనితో ప్రేమలో పడింది. అంతేకాకుండా శిల్పా శెట్టి కంటే రాజ్ కుంద్రా 3 సంవత్సరాలు చిన్నవాడైన వీరిద్దరు 2009లో పెళ్లి చేసుకుని ఒక అబ్బాయి ఒక అమ్మాయికి జన్మనిచ్చారు. ఇక నెక్స్ట్ ప్రీతి జింటా. ఈమె 1975 జనవరి 31న సిమ్లాలో జన్మించగా తనకి మోడలింగ్, యాక్టింగ్ పై ఉన్న మక్కువతో ఫ్యామిలీకి చెప్పకుండా బాంబేకి వెళ్లి కొద్ది రోజుల్లోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతేకాకుండా తెలుగులో మహేష్ బాబుతో రాజ్ కుమారుడు మూవీని చేయగా
ఆ తర్వాత వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా అనే మూవీని చేయడంతో తెలుగులో తనకి బాగా పాపులారిటీ వచ్చినప్పటికీ తన దృష్టిని మాత్రం బాలీవుడ్ వైపు మళ్లించింది. ఇక ఈ క్రమంలోనే ఐపీఎల్ లో తన కో పార్ట్నర్ అయిన నెస్వాడియాతో ప్రీతి జింటా ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లిపీటల దాకా వెళ్లిన కొన్ని అనివార్య కారణాల వల్ల అవి బ్రేకప్ తో ముగిసింది. అయినా ఇదంతా పట్టించుకొని ప్రీతి జింటా యుఎస్ఏలో బిజినెస్ మ్యాన్, అప్పటికే 2 సార్లు పెళ్లై విడాకులైన జీనీ గుడెనఫ్ ని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ప్రీతి జింటా కన్నా అతను 2 సంవత్సరాలు చిన్నవాడైన ఆర్థికంగా చాలా బలంగా ఉండడంతో ఈమె అతన్ని 2016లో పెళ్లి చేసుకునింది. కానీ ప్రీతి జింటాకి ఉన్న అనారోగ్య సమస్యల వల్ల పిల్లలు కనలేక సరోగేసి ద్వారా కవలలకి జన్మనిచ్చి ఇప్పుడు ఒకవైపు ఐపీఎల్ టీంని చూసుకుంటూ తన పర్సనల్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ అనుష్క శర్మ. ఈమె 1988 మే 1న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. 2008లో షారుఖ్ ఖాన్ తో రబ్నే బనాది జోడీ అనే మూవీ ద్వారా సినీ అరంగేట్రం చేసిన అనుష్క రణ్వీర్ సింగ్ తో ప్రేమాయణం నడిపిన ఆ రిలేషన్ ఎక్కువ రోజులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత ఒక యాడ్ షూట్ లో క్రికెటర్ విరాట్ కోహ్లీని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి అనుష్క కంటే విరాట్ 6 నెలలు చిన్నవాడైన ఇద్దరి మధ్య ఏర్పడిన మంచి అండర్స్టాండింగ్ కారణంగా 2015లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు మనం చూసిన జంటలు 2000 సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకున్నవారు. కానీ 90sలోనే స్టార్ హీరోయిన్ అయిన అమృతా సింగ్ తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన నవాబ్ సైఫ్ అలీ ఖాన్ ని 1991లో పెళ్లి చేసుకోవడంతో ఆమె అతని వెనుకున్న డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని, దానివల్లే హడావిడిగా వీరిద్దరూ పిల్లల్ని కన్నారనే విమర్శలు వచ్చినా వాటన్నింటినీ పట్టించుకోకుండా అమృతా సింగ్ తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుండేది. కానీ అమ్మాయిల విషయంలో ఊసర వెళ్లేలా రంగులు మార్చే సైఫ్ అలీ ఖాన్ అమృతతో ఉంటూనే ఇతర హీరోయిన్స్ తో కూడా ఎఫ్ఐఆర్స్ ని పెట్టుకోవడంతో సైఫ్ అలీ ఖాన్ బిహేవియర్ తో విసుగు చెందిన అమృత తనకు విడాకులు ఇచ్చేసింది. అలా ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ 2012లో కరీనా కపూర్ ని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 పిల్లలు కూడా జన్మించారు. ఇక అలా అమృతా సింగ్ సైఫ్ అలీ ఖాన్ నుండి దూరం అయ్యాక ఇప్పటికీ ఒంటరిగానే ఉంటూ వస్తుంది. ఇక వీరు మాత్రమే కాకుండా తాజాగా అఖిల్ అక్కినేని జైనబ్ జూన్ 6న పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక వీరి వయసు గురించి చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కొంతమంది అఖిల్ కి 31 ఏళ్లైతే జైనబ్ కి 39 ఏళ్లని, అఖిల్ కన్నా వయసులో పెద్దదని, డబ్బు కోసమే అఖిల్ జైనబ్ ని పెళ్లి చేసుకున్నాడనే వార్తలు వినిపించినప్పటికీ అక్కినేని ఫ్యామిలీ పిఆర్ టీం అవన్నీ తప్పుడు వార్తలని ఆమెకు 27 ఏళ్లనే చెప్పుకొచ్చారు. ఫోక్స్, ఈ సమాజంలో గుడ్డిగా నమ్మేంత మంచివారు లేరు, పూర్తిగా నమ్మలేనంత చెడ్డవారు లేరు. అవసరానికి తగ్గట్టుగా మారడమే మనిషి లక్షణం. ఇది ఫోక్స్ తమకంటే చిన్నవారిని పెళ్లి చేసుకున్న కొంతమంది నటీమణుల వివరాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.